మ్యాగ్నెటిక్ మూవ్ చేస్తున్నా వెనక్కి మూవ్ చేస్తున్నా దగ్గరగా మరి ఎక్కడో 1/2 కిలోమీటర్ దూరంలో పెడితే జరగదు, పక్కనే ఒక లెస్ దాన్ 20 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ దగ్గర మూవ్ అవుతుంది. ఇది దగ్గరకు వస్తే పొజిషన్ ఇది. ఇట్ అపోజెస్ ద మోషన్. కాబట్టి అపోజ్ చేయడానికి కొంత వర్క్ చేయాలి, కొంత ఫోర్స్ క్రియేట్ చేయాలి, కొంత వర్క్ చేయాలి. దిస్ వర్క్ అని కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ. సో ఇట్ ఫాలోస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అపోజ్ చేస్తుంది నేచర్ ఇది. ఈ నార్త్ పోల్ ఇక్కడ నార్త్ పోల్ ని కరెంట్ ని పెంచుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని పెంచుతుంది. అదేం చేస్తుంది, ఈ నార్త్ పోల్ ని అపోజ్ చేస్తుంది. రైట్. ఇప్పుడు ఇంకొక కేసు చూద్దాం. ఇప్పుడు సపోజ్ నార్త్ పోల్ గోయింగ్ బ్యాక్. రెండో కేసులో ఇక్కడ ఉన్నటువంటి నార్త్ పోల్ వాంట్స్ టు గోయింగ్ బ్యాక్. నార్త్ పోల్ వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు ఇది నార్త్ పోల్ వెనక్కి వెళ్తే అట్రాక్ట్ చేస్తుంది, ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంది. నార్త్ పోల్ వెనక్కి వెళ్తే ఫ్లక్స్ నెగిటివ్ డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ కాకుండా చేసుకోవాలి. ది నేచర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ ఇస్ టు కీప్ ఫ్లక్స్ రిమైన్. సో దిస్ బికమ్ సౌత్ పోల్. ఇది సౌత్ పోల్ గా మారుతుంది. ఎందుకు దాన్ని అట్రాక్ట్ చేయాలి, తగ్గకుండా ఉంచాలి. పెరిగితే తరగనివ్వదు, తగ్గితే తగ్గనివ్వదు. ఇది నేచర్. పెరిగితే తరగడానికి అవకాశం లేదు, తగ్గితే తగ్గడానికి అవకాశం లేకుండా ఇలా నేచర్ ని మనం క్రియేట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సిమిలర్లీ ఒకవేళ సౌత్ పోల్ వెనక్కి వెళ్తుంది అనుకోండి. సౌత్ పోల్ గోయింగ్ బ్యాక్. ఇట్ వాంట్స్ టు కన్వర్ట్ ఇంటూ నార్త్ పోల్. ఎందుకు, ఫ్లక్స్ డిక్రీజ్ కానివ్వకుండా. కాబట్టి ఇది సో దగ్గరికి వస్తే దగ్గరికి రానివ్వదు. ఇది నేచర్, ఎక్స్పెరిమెంటల్ వ్యూ. ఇది దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ వ్యూ. అంటే దగ్గరికి రానివ్వదు, అంటే దగ్గరగా రాకుండా అపోజ్ చేయాలి. అపోజ్ చేయాలంటే కొంత వర్క్ చేయాలి. దట్ కన్వర్ట్స్ ఇంటూ వర్క్. ఆ వర్క్ వల్ల హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లాంటి దూరంగా పోనివ్వకూడదు. నార్త్ పోల్ వెనక్కి వెళ్తుంటే చెప్పాను, నార్త్ పోల్ ముందుకు వస్తుంటే చెప్పాను, సౌత్ పోల్ వెనక్కి వస్తుంటే చెప్పాను. దగ్గరికి రాకుండా ఆపాలంటే కొంత వర్క్ చేయాలి. వర్క్ బై కాయిల్. ఆ కాయిల్ చేసే వర్క్ కన్వర్ట్ ఇంటూ హీట్ అవుతుంది. అంటే వేరే చోట నుంచి ఎనర్జీ రాదు, ఆ ఉన్న చోట మాత్రమే దాన్ని మనం వాడుకోవాలి. ఓకేనా? చూడండి ఒకసారి చెక్ ఇట్. రైట్. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మనం కంటిన్యూస్ కాయిల్ తీసుకోలేదు, ఇది ఒక కటింగ్ కాయిల్ అనుకున్నాం. కటింగ్ కాయిల్, ఇది కటింగ్ కాయిల్. ఇప్పుడు నార్త్ పోల్ ఇది తీసుకొచ్చాం, నార్త్ పోల్ ఇది తీసుకొచ్చాం, దగ్గరికి వస్తాం. కరెంట్ కటింగ్ కాయిల్ కాబట్టి కరెంట్ పోదు, నో కరెంట్, నో ఇండ్యూస్డ్ కరెంట్. ఓపెన్ సర్క్యూట్ అయితే నో ఇండ్యూస్డ్ కరెంట్, కానీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మాత్రం ప్రొడ్యూస్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ
ఇండ్యూస్డ్ కరెంట్ ఉండదు. ఎందుకు? కరెంట్ ఈఎంఎఫ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, బట్ దేర్ విల్ బి నో కరెంట్ బికాజ్ ఫ్లో కంటిన్యూటీ ఉండదు. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని లెంజెస్ లా అంటాం. వర్క్ డన్ ఫాలో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ మోషనల్ ఈఎంఎఫ్. నెక్స్ట్ టాపిక్ మోషనల్ ఈఎంఎఫ్. జాగ్రత్తగా వినండి, అందరు వింటున్నారా? ఆల్ పీపుల్ ఆర్ హియరింగ్. మోషనల్ ఈఎంఎఫ్. ఇప్పుడు this is a rod AB is moving in a magnetic field, normal magnetic field B with a speed V. V speed తో ఒక రాడ్ మూవ్ అవుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్, లోపల ఏం జరుగుతుంది అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రాడ్ ఇటు పోతుంటే ఫోర్స్ ఇటు పనిచేయాలి. ఎవరి మీద? లోపల ఉండేటువంటి చార్జెస్ మీద. ద ఇన్నర్ చార్జెస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏ ఫోర్స్ ఇన్ ద అపోర్ డైరెక్షన్. అంటే ఫోర్స్, ఏ ఫోర్స్ పనిచేయాలి? పాజిటివ్ చార్జెస్ అయితే పైకి వెళ్తాయి. దిస్ ఈస్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం పాజిటివ్ చార్జెస్ అన్ని పైకి వస్తాయి, నెగిటివ్ చార్జెస్ అన్ని కిందకు వస్తాయి. బికాస్ డ్యూ టు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ఫార్ములా నీకు గుర్తుంది అనుకుంటా. F is equal VQV. ఫ్రమ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓకే, ఏమవుతుంది? దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఎప్పుడైతే పాజిటివ్ చార్జెస్ అన్ని పైకి వెళ్ళాయి, నెగిటివ్ చార్జెస్ అన్ని కిందకి అక్యూములేట్ అయితే ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇలా ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇలా పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. దీని లెంగ్త్ వచ్చి L. అప్పుడు వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్? E is equal V by L. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈ ఛార్జ్ మీద ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. F is equal QE. Q into V by L. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్ లో రెండు ఈక్వల్ అవుతాయి. Therefore, BQV is equal QV by L. QQ cancel. V is equal BLV. What is capital V? Potential difference. What is small v? Speed of conductor. Speed of the conductor. V ante potential difference. This potential difference ni you are simply calling as induced potential difference or induced EMF. V ni you are simply calling as induced EMF. Induced EMF. This is called induced EMF. అంటే పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, రాడ్ కి కింద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. The rod acquires positive charge at the top and the rod acquires negative charge at the bottom. Right.
So this is called as motional EMF. This is called as motional EMF. Right. Can I go to next point? E means Yes, electrical field. Ray, Rahul, E means electrical field. V, potential difference. L, length of conductor. V, magnetic field. Q, charge. V, speed. Capital V, potential difference. L, length. Okay. So basing on this, we can create a rule that is called as Fleming's right hand thumb rule. Can I go to next point? yes, sir. Right. So motional EMF is equal to E is equal to BLV. ఎందుకంటే రెండు వీలు వస్తే కన్ఫ్యూజన్ కాబట్టి నేను దీన్ని స్మాల్ ఈ అన్నా. ఈ అంటే ఛార్జ్ అని కాదు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. వాడెవడో మళ్ళీ అడుగుతాడు వాట్ ఈస్ మెంట్ బై ఈ అంటాడు నిద్రలో లేచి వచ్చి. బిఎల్వి. ఓకే. ఇప్పుడు ఫ్లెమింగ్స్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, డైరెక్షన్ ఆఫ్ induced EMF is given by Fleming's right hand thumb rule. Right hand thumb rule. It is left hand. It is right hand. Right hand. Right hand. It is fine finger. It is middle finger. It is thumb. Right hand thumb rule. Right. ఇప్పుడు ఇది పాయింటింగ్ ఫింగర్, ఇది థంబ్, ఇది పాయింటింగ్ ఫింగర్, ఇది థంబ్, ఇది మిడిల్ ఫింగర్. ఇది పాయింటింగ్ ఫింగర్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపెడుతుంది. మిడిల్ ఫింగర్ వచ్చి కరెంట్ డైరెక్షన్ చూపెడుతుంది. థంబ్ వచ్చి యూ కెన్ క్రియేట్ ద ఫోర్స్. ఫోర్స్ అంటే మోషన్ ఆఫ్ కండక్టర్ చూపెడుతుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి, ఇది మోషన్, ఇది కరెంట్ డైరెక్షన్. ఇది పాయింటింగ్ ఫింగర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థంబ్, డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది కండక్టర్. మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది కరెంట్. కరెంట్ ఎటు పోతుంది? నెగిటివ్ నుంచి పాజిటివ్ పోతుంది. అది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది కరెంట్. Okay, this is the motional EMF. Fleming's left hand rule గుర్తుందని మీకు. ఇది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ చార్జ్, ఫోర్స్. అది ఆ ఫోర్సే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మోషన్. సేమ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డే, ఇది కరెంట్. చెక్ చేసుకో. ఇది దిస్ ఈజ్ రిగార్డింగ్ ద మోషనల్ ఈఎంఎఫ్ సంబంధించిన ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చాయా? ఎస్ సార్. నితిన్ రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి.
సో ఇందాక రాడ్ ఇలా, ఇది రాడ్ పేరు ఏబి, రాడ్ ఇలా మూవ్ అవుతుంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు దీన్ని ఒక కండక్టర్ కలిపాం. ఐఎమ్ కనెక్టింగ్ టు ఏ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఆర్, దీనికుండా ఆటోమేటిక్ గా కరెంట్ పోవాలి. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫార్ములా ఏంటి? ఈ బై ఆర్. ఈ అంటే ఎంత అవుతుంది? బిఎల్ వి బై ఆర్ అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ బిఎల్వి బై ఆర్. జస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక రాడ్ మూవ్ ఉంటే చాలు, అది చిన్న సెల్ లాగా పనిచేస్తుంది. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సెల్. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, కాబట్టి ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సెల్. ఇలా సెల్ లాగా పనిచేస్తుంది. ఇది ఏ, ఇది బి. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సెల్. ద సెల్ ఈజ్ ఈక్వల్ బిఎల్వి. సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ లా పనిచేస్తుంది. The rod moving in a normal magnetic field produce an EMF. That EMF is equal to induced EMF. Okay. Okay. So guys, can I go to next point? Yes, sir. Suppose magnetic field ఇలా ఉంది, కండక్టర్ ఈ స్పీడ్ లో ఇలా మూవ్ అవుతుంది, మధ్య యాంగిల్ తీటా. ఇది కండక్టర్ యొక్క లెంగ్త్ ఎల్. అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా బిఎల్వి సైన్ తీటా. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ బి బార్ క్రాస్ బి బార్ ఇంటూ ఎల్. V bar cross V bar into L. అంటే V కి పర్పెండిక్యులర్ గా ఉండాలి కాబట్టి దట్ ఈస్ ద డైరెక్షన్. ఓకే, డైరెక్షన్. ది యాంగిల్ బిట్వీన్ V bar అండ్ B bar లెక్కేసుకోవాలి. sin theta. Okay. Okay, sir. Right. Next point వచ్చి irregular conductor. Irregular conductor అంటే స్ట్రైట్ కండక్టర్ కాదని మన ఉద్దేశం. సపోజ్ ఈ కండక్టర్ ఇలా ఉంది, M and N. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, మూవింగ్ విత్ ఏ స్పీడ్ V. రైట్. ఇప్పుడు ఈ యాంగిల్ వచ్చి తీటా. దెన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా అదే, E ఈజ్ ఈక్వల్ B, ఇది
ఇది ఎల్ అనుకున్నాం. బిఎల్వి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ వి బార్ క్రాస్ వి బార్ అన్నారు. Right. Can I go to next point? Yes, sir. అందరూ రాశారా? రిత్విక్, రాహుల్ రమణ్, ఆశి విశ్వేష్. చిన్న ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇది వైర్ ఆఫ్ లెంగ్త్ 2L. దీన్ని సెంటర్ పాయింట్ లో బెండ్ చేసాం. ఎలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్ వన్. ఇది ఎల్, ఇది ఎల్, ఇది ఏ, ఇది ఓ, ఇది బి. ఎట్లా? 60 degrees. Now it moves with a velocity v. ఇక్కడ ఇది v వెలాసిటీ తో పోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫైండ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అప్పుడు మనం దీన్ని ఎఫెక్టివ్ లెంగ్త్ గా తీసుకుంటాం. ఇది ఎఫెక్టివ్ లెంగ్త్ ఎల్ ఇలా తీసుకుంటాం. దీనికి వెలాసిటీ వి వేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఉంది కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ ఈక్వల్ బిఎల్వి. ఇది ఎల్ ఎలా అయింది? ఇదే ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో a rod is taken, it is bent at the middle point so that two sides become 60 degrees with angle. Find the induced EMF. Find the induced EMF. Find the induced EMF. Induced EMF is equal to BLV. Is equal to BLV. Okay. Next. Next point. Yes, sir. Right. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. మోడలు ఇక్కడ ఇవి రెండు రైల్స్ ఇవి. ఈ రైల్స్ మీద మనం ఒక రాడ్ పెట్టాం. ఇక్కడ మనం రెసిస్టెన్స్ కట్టాం ఆర్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. దీనికి స్పీడ్ ఇలా ఉంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. కరెంట్ బయట ఇలా పోతుంది, ప్లస్ నుంచి మైనస్ కి. లోపల కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది, మైనస్ నుంచి ప్లస్ రాడ్ లోపల. ఇప్పుడు వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్
what is induced current? I is equal to BLV by R. సో ఇప్పుడు మనం గమనిస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక రాడ్ మూవ్ అవుతుంది. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక కరెంట్ క్యారింగ్ రాడ్ ఉంది. ఏ కరెంట్ క్యారింగ్ రాడ్ is kept in a magnetic field. దెన్ మనకు తెలిసిన ఫార్ములా అవుతుంది. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ ప్రకారం F is equal BIL, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాడ్. చూడండి ఒకసారి, అంటే ఈ రాడ్ కదలంగానే, రాడ్ మూవ్ అవ్వగానే దీనిలోంచి కరెంట్ పోతుంది. ఇప్పుడు కరెంట్ క్యారింగ్ రాడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఫామ్ అవుతుంది. అప్పుడు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతాం. ఇది ఇటు ఫోర్స్ ఇటు పని చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఐ, అంటే ఈ ఫామ్ రాసుకోవచ్చు, BLV by R into L, అంటే F ఈజ్ ఈక్వల్ B స్క్వేర్ L స్క్వేర్ V by R. ఇది ఫోర్స్ యాక్టింగ్, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ పనిచేస్తుంది. దేని ప్రకారం? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం. జస్ట్ ఈ రాడ్ ని మనం ఇటు మూవ్ చేస్తాం. ఎప్పుడైతే రాడ్ ఇటు మూవ్ అవుతుందో రైట్ సైడ్, దానికున్న కరెంట్ ట్రావెల్ అవుతుంది. కరెంట్ ట్రావెల్ అయిన కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంటే దాని మీద ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఫోర్స్ పనిచేస్తుంది, విచ్ ఇస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్. ఇప్పుడు పవర్ క్రియేటెడ్, పవర్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, అంటే B స్క్వేర్ L స్క్వేర్ V స్క్వేర్ బై R. B స్క్వేర్ L స్క్వేర్ V స్క్వేర్ బై R. So this is the point you have to find out. The power produced by the force acting on the conductor. ఇది I. చాలా తమాషా ఉందండి, చూడండి ఒకసారి. నిదానంగా చార్జ్ మూవ్ అయ్యే కొద్దీ, రాడ్ మూవ్ అయ్యే కొద్దీ దాంట్లో కరెంట్ వస్తుంది. ఈ కరెంటు ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేయడం వల్ల ఫోర్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఈ ఫోర్స్ వల్ల దేర్ విల్ బి పవర్. పవర్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. పవర్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. Okay, Vishendra, Yes, sir. are you completed? Completed, sir. Okay. Next small derivation. Motional EMF in a rotating rod.
in a rotating rod. Rotating rod lo motion EMF చెప్పాలి. Right. Suppose you are taking a rod, the rod is rotating in the form of a circle, center O with an angle velocity omega, magnetic field inside the plane. To find the induced EMF, imagine a small element of length dx at a distance x. This is equal to V. Direction is V. So what is the induced EMF? So V is equal x into omega. Induced EMF D is equal B L ante dx into V. BLV. So induced EMF is equal B into dx into x into omega. Ante B omega into x into dx. For a small element. So what is the total EMF? The total EMF is equal integral B omega x dx between limits 0 to radius r అనుకున్నాం. So E is equal B omega into r square by 2. This is the induced EMF in the entire rotating rod by the method of integration. By entire rod in the method of integration. Right. Okay. So the point O is at a higher potential. O is at higher potential and B is at lower potential. అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ట్రై చేయండి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలి పనిచేస్తుంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలి పనిచేస్తుంది. ఫోర్స్ అంటే డైరెక్షను, కరెంట్ ఇక్కడి నుంచి ఇటు వస్తుంది. అంటే కరెంట్ ఇటు వస్తుంది అంటే ఎలక్ట్రికల్ కరెంట్ ఇటు వస్తుంది అంటే నెగిటివ్ ఛార్జ్ అది. ఇట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ లోయర్ పొటెన్షియల్ టు హైయర్ పొటెన్షియల్. ఇక్కడ కరెంట్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఇది, పాజిటివ్ ఛార్జ్ ఇది కాదు. సో పాజిటివ్ ఛార్జ్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఇటు వస్తుంది కరెంట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అట్ హైయర్ పొటెన్షియల్, లోవర్ పొటెన్షియల్. నెగిటివ్ ఛార్జ్ కరెంట్ అంటే ఎలక్ట్రికల్ కరెంట్. Electrical current is nothing but flow of electrons. Electrons always flows from a lower potential to higher potential. Plus అది ఇక్కడ ప్లస్ అక్కడ మైనస్. రైట్.
Right. Can I go to the another point? Yes, sir. Okay. దీనిలోనే ప్రాబ్లం ఉంది, మోడల్ ఉంది, చూడండి ఒకసారి. ఓకే, జస్ట్ వెయిట్. ఇక్కడ ఒక ప్రాబ్లం, ఏబి అనేది ఒక రాడు, ఇది వి, ఇది 30 డిగ్రీ, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లెంగ్త్ వచ్చి 1 మీటర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి 2 టెస్లా, స్పీడ్ వచ్చి 4 మీటర్ పర్ సెకండ్. Right. So what is the potential difference between VA and VB? VA minus VB. VA minus VB. Induced EMF is equal 4 volts. Induced EMF is equal BLV sin theta. So B అంటే 2, L అంటే 2, 1 4, sin 30 అంటే half, 4 volts. Right. Can I go to next point? Jishendra, అయిపోయిందా? అయిపోయింది సార్. రైట్. నెక్స్ట్ కొంత చిన్న కాన్సెప్ట్ వస్తుంది. Motion of rectangular loop in a magnetic field.
ఒక రెక్టాంగులర్ లూప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఒక రెక్టాంగల్ లూప్ ఇలా స్టార్ట్ అయింది. దీని పేరు ABCD. The rectangular loop is with a V, with a speed V. దీని లెంగ్త్ L అనుకుందాం. So what is the induced EMF produced in BC? Induced EMF produced is equal to BLV. అంటే గ్రాడ్యువల్ గా లోపలికి వెళ్తుందమ్మా. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఫ్లక్స్ పెరుగుతుంది. ఫ్లక్స్ పెరిగితే ఇండ్యూస్డ్ EMF పెరుగుతుంది. ఓకే, ఇది కేస్ 1. అప్పుడు ఇండ్యూస్డ్ EMF ఇక్కడ వచ్చి కరెంట్ ట్రావెల్ అవుతుంది. రైట్. కేస్ 2, లూప్ మొత్తం దీంట్లో ఉంది, కంప్లీట్లీ ఇన్సైడ్. సెకండ్ పొజిషన్ కంప్లీట్లీ ఇన్సైడ్ అయితే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్లక్స్ ఇంక్రీజింగ్ అవుతుంది ప్లస్. సో ఇండ్యూస్డ్ EMF ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత థర్డ్ కేస్ ఏంటి? ఈ ఎండ్ బయటకు వచ్చింది. ఈ ఎండ్ బయటకు వస్తుంది. ABCD ఈ ఎండ్ బయటకు వచ్చేసింది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి బయటకు ఎలా వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ ఈజ్ డిక్రీజింగ్ నెగటివ్ అయినా ఇక్కడ ఇండ్యూస్డ్ EMF ప్రొడ్యూస్ అవుతుంది, BLV. ఇది E2. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎంటర్ అయ్యేటప్పుడు ఫ్లక్స్ పెరుగుతుంది, అందుకని ఇది కండక్టర్ గా తీసుకొని మనం ఇండ్యూస్డ్ EMF లెక్కేస్తాం. పూర్తిగా లోపల ఉన్నప్పుడు ఫ్లక్స్ 0. పూర్తిగా లోపల ఉన్నప్పుడు ఫ్లక్స్ 0. బయటకు వచ్చినప్పుడు ఫ్లక్స్ తగ్గుతుంది. ఇది కండక్టర్ గా తీసుకొని మనం కరెంట్ లెక్కేస్తాం. ఇప్పుడు ఫ్లెమింగ్స్ యూ కెన్ టేక్ యాజ్ ద రైట్ హ్యాండ్ రూల్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది మోషన్. కరెంట్ డైరెక్షన్ ఇటు ఉంటుంది. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అంటే కరెంట్ ఇలా ఉంటుంది ఇక్కడ. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు తీసుకోవాలి, కండక్టర్ గా తీసుకోవాలి. కరెంట్ ఇటు ఉంటుంది. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఎందుకంటే ఎందుకు ఇలా జరిగింది? ఇక్కడ ఇంక్రీజింగ్ ఫ్లక్స్, అక్కడ డిక్రీజింగ్ ఫ్లక్స్. ఇక్కడ కరెంటు యాంటీ క్లాక్ వైజ్, అక్కడ కరెంటు క్లాక్ వైజ్. అది తేడా. ఇది I యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ I క్లాక్ వైజ్. ఇది గమనించాల్సిన పాయింట్. సో when a loop is moving inside a magnetic field, if the flux is increasing or flux is decreasing, you are getting induced current. That induced current indicates the direction. Increasing flux anti-clockwise, decreasing flux clockwise. Okay, itla manam loop motion lekkestam. This is the motion of the loop. Manam loop motion ni itla manam lekkeyadam jarugutundi. Okay na? Motion of the loop. Okay. Right? విషయం రాచారా? Yes, sir. పాయింట్ అర్థమైంది అనుకుంటాను. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇది రైట్ హ్యాండ్ రూల్. ఇది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ కండక్టర్, ఇది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇన్సైడ్ ఫీల్డ్, ఇది డైరెక్షన్ ఆఫ్ కరెంట్. కరెంట్ ఇటు తిరుగుతుంది. ఇది కండక్టర్ తీసుకుంటే కరెంట్ అటు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి విత్ యువర్ ఫింగర్స్, చెక్ ఇట్. ఓకే, దీన్ని మనం ఈరోజు ఇక్కడ ఆపుదాం.
దిస్ ఈస్ న్యూ టాపిక్. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ వీక్ సిలబస్ ఇది. అంటే మ్యాగ్నెటిజము, ఎలక్ట్రోమాగ్నెటిజం మొత్తం ఇంకొక క్లాస్, అంటే మండే క్లాస్ చెప్తే ఆల్మోస్ట్ థియరీ అయిపోతుంది. తర్వాత యూ కెన్ కమ్ టు ద ప్రాబ్లమ్. నేను ప్రాబ్లమ్స్ అన్ని ఎక్సర్సైజ్ 1 అట్లా పెడతాను. రైట్? ఓకే, దిస్ ఈస్ ద పాయింట్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వన్? No, sir. రైట్, అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి పర్సనల్ గా. రైట్, ఓకే. ఎగ్జామ్ ఉంది, మర్చిపోవద్దు. సండే ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిజం మీదే. ఆల్రెడీ మెటీరియల్ అంతా పెట్టాను, ఈ రోజు కూడా పెడతాను మెటీరియల్. సో థర్డ్ కేసులో రాడ్ ఇలా ఉంది. ఈ రాడ్ వీక్గా తీసుకోవాలి. రాడ్ ఇదైతే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం మోషన్ ఇది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది, కండక్టర్ ఇది, కరెంట్ ఇది పోతుంది. రాడ్ ఇదిగా తీసుకోవాలి. సింగిల్ రాడ్ అయితే పొజిషన్ వేరు. ఓకేనా? అవుతుంది. ఇది రాడ్గా తీసుకుంటాం, అప్పుడు కరెంట్ ఇటు తిరుగుతుంది. ఇందాక ఇది రాడ్గా తీసుకున్నాం, కరెంట్ డైరెక్షన్ ఒకటే, కానీ వెనక సర్క్యూట్ ఉంది కాబట్టి ఇటు వస్తుంది, ముందు సర్క్యూట్ ఉంది కాబట్టి అటు వెళ్తుంది. ఓకే రమణ్, ఓకే, ఆల్ ది బెస్ట్. సరే, మంచి ఫోటో పెట్టావా పోస్ట్ తోటి? 1 minute, sir. రిషేంద్ర, Yes, sir. Oh, sorry. ఫోటో. ఓకే, Okay, sir. ఇచ్చావా? Yes, sir. ఓకే, రైట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.